కాళేశ్వరం ఆలయాన్ని మంత్రి శ్రీధర్ బాబు, శైలజ రామయ్య వదిలిపెట్టడం లేదని 2025 పుష్కరాల సందర్భంలో ఆలయ డబ్బులతో కొన్న చీరలు సొంత గ్రామంలో దన్వాడలో ఎల్లమ్మ గుడి ప్రారంభోత్సవంలో పంచిపెడుతూ గుడిని అపవిత్రం చేస్తున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు ఆరోపించారు. తమ్ముడు అన్న కలిసి మొత్తం మంథనిని దోచుకుంటున్నారన్నారు. కాళేశ్వరంలో ఉన్న పురోహితులకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. పుష్కరాలలో హారతి పూజకు బయట నుంచి డబ్బులు ఇచ్చి పురోహితులను తీసుకొస్తున్నారని వాపోయారు. మన మంథని పురోహితులు హారతి పూజ రాదా అని ప్రశ్నించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పుట్టా మధు మీడియాతో మాట్లాడారు. వారితో పాటు వారి కుటుంబం అంతా కూడా ఎక్కడ దొరికితే అక్కడ దోసుక తింటా ఉన్నారని ఇప్పటికే వట్టిగానే చెప్తలేము. మేము ఏదో అంటున్నామంటే వీళ్ళు వాళ్ళ మీద పడక చెప్తూ ఉన్నారు అంటున్నారు. ఇవాళ స్పష్టమైపోయింది. ఇగో ఈ చీరలు ధన్వాడలో వస్తూ ఉన్నారు. నిన్న ధన్వాడలో అక్కడ ఎల్లమ్మ గుడి ప్రారంభోత్సవంలో దుద్దిల్ల శ్రీధర్ గారు ఇది 2015 పుష్కరాలు, ఇవి 25 పుష్కరాలు. 2025 పుష్కరాలకు ఆలయం నుంచి డబ్బులు వెచ్చించి కొన్నటువంటి ఈ చీరలు, ప్రసాదము ఇవన్నీ 50,000 మరి ఇవి ఏమంటారు కిట్లు, 50,000 కిట్లను పక్కకు పెట్టి ఇవి ఎలక్షన్ కోసం వాడుకోవడానికి ఈ పుష్కరాలలో ఒక 50,000, వచ్చే పుష్కరాలలో 1,00,000 చీరలను పక్కకు పెట్టి ఓట్ల కోసం పంచడానికి కోసం ఇది స్టోరేజ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ చీరలు నిన్న ధన్వాడలో ఎల్లమ్మ గుడి ప్రారంభోత్సవంలో పంచిపెట్టారు. ఆ ఎల్లమ్మ గుడి వాళ్ళు మా గౌడ సోదరులు పాలు కోయిని పైసలు వేసుకొని పవిత్రంగా చేసుకున్నటువంటి ఆ ఎల్లమ్మ గుడిని కూడా అపవిత్రం చేసిండ్రు. ఎందుకంటే దొంగతనంగా తీసుకొచ్చినటువంటి చీరలను అక్కడ ఆడబిడ్డలకు ఇచ్చి అపవిత్రం చేసిన చరిత్ర ఇవాళ దుద్దిల కుటుంబానికి దక్కిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది మేము ఎక్కడి నుంచి వచ్చిందంటారు, ఆయనే ఇచ్చిండి, ఫోటోతో సహా ఉంది. మీరు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా కనబడుతుంది. ఇదేదో మా ఏఐ సృష్టో మా సొంత పురాణమో కాదు. ఇది స్పష్టంగా దుద్దిల శ్రీధర్ గారే నిన్న చీరలను పంచిపెట్టిండు. పూర్తి అపవిత్రం చేసి వారి యొక్క అవినీతికి ఇది మరి ఆలయాన్ని వాడుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇప్పటికే మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అడిగినాం, మీరు దేవాలయం నుంచి ఏమేమి డబ్బులు దేనికోసం కేటాయించారని అడిగినాం. మేము ఆర్టీఐ